ఈ ఉక్కపోత అవి తెలియంది. పోన్లేరా పాపం. అది సరేగానా అబ్బాయి, నువ్వేదో ముఖ్యమైన పని మీద వస్తున్నానని ఉత్తరం రాశావు, ఏంట్రా అది? ఏం లేదత్తయ్య, అమ్మాయి చదువు పూర్తయిపోయింది, ఇక పెళ్లి చేసేద్దామని. చూసారా, నేను చెప్పరా? అదే. పోమమ్మా, నాకు సిగ్గేస్తుంది. పెద్దడికి సిగ్గైతే నాకు కూడా సిగ్గేనమ్మా. మీరెందుకయ్యా సిగ్గుపడ్డం, భలే వాళ్లే. పెళ్లి కొడుకుని చూసినట్టు ఉంటుందని వచ్చాం. అతనిది ఊరే. ఒరే, నేను నీ తల్లినిరా, నా దగ్గర ఈ డొంక తిరుగుడెందుకు? సూటిగా చెప్పు. ఇందులో డొంక తిరుగుడేముందమ్మా, కాబోయే అల్లుడు ఈ ఊరు బనీర్ల కంపెనీ ఓనర్ గారు అబ్బాయి. రేయ్ లేవరా, లేచి నిలబడు. యారా, ఎన్ని గుండెలరా నీకు? నీ కూతురికి వరుసైన ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లో ఉండారని తెలిసి కూడా వాళ్ళని కాదని ఏడే సంబంధం చూశానని చెప్తావా నాకు? అమ్మా, అర్థం పర్థం లేకుండా కోపం తెచ్చుకో. కవితను వీళ్ళకిచ్చి పెళ్లి చేయాలా? అవునరా, ఏ వాళ్ళకి ఏం తక్కువ? బంగారు తండ్రులరా వాళ్ళు. ఒక్కటి చెప్పనా అమ్మా, నేను నీ కొడుకును నిజమే, కానీ నా బిడ్డకు తండ్రిని. దాని సుఖ సంతోషాలు నాకు ముఖ్యం. అది బాగా చదువుకుంది. చదువుకున్న వాడికిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం హాయిగా గడుస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీసుకుంటావురా, నిర్ణయం తీసుకుంటావు. నీ కళ్ళకి డబ్బు పరులు కమ్మి మేము నీచంగా కనపడుతున్నాం. ఒరే, ఈ పల్లెటూరు ముసల్ది అట్లమ్ముకుని నేను చదివించకపోయి ఉంటే నువ్వు ఈ ఊళ్ళో మట్టి పిసుక్కుని బతికేవాడివి. నీ కూతురు ఈ ఊళ్ళో నాట్లేసుకుని బతికేదిరా, అది గుర్తుంచుకో. అది కాదమ్మా. నోరు మొయ్, డబ్బుని గురించి మాట్లాడకు, అది అశాశ్వతమైంది. దాన్ని చూసుకుని ఎగరెగర పడకు. ఒరే, దేవుడు ఈ చేతేళ్ల మధ్యన ఖాళీ ఎందుకు పెట్టాడు? ఇలా డబ్బు పట్టుకుంటే అలా జారిపోద్ది, కానీ రక్త సంబంధం ఉంది చూసావు, అది జన్మ జన్మలకే నిలబడుతుందిరా, జన్మ జన్మలకే నిలబడుతుంది. ఈ రోజుల్లో బంధుత్వం గురించి పెద్దగా ఎవరు పట్టించుకుంటున్నారమ్మా? నీతో మాట్లాడటం నా బుద్ధి తక్కువరా. చెవులో నోట్ల కట్లు దోపుకున్నాడికి నా మాటలు ఎక్కడ వినపడతాయి? చే మా చెప్పింది కూడా న్యాయంగా ఉంది కదా అమ్మమ్మ. మరి చదువుకున్న అమ్మాయికి చదువుకున్న వాడిని ఇచ్చి చేయాలి కదంటే. నోరు బొయ్యండ్రా సన్నాసుల్లారా. అక్షరం ముక్క రాకపోతే అద్దనా కూడా పనికిరారా. బడికెళ్ళి చదువుకోండిరా, బాగుపడతారని నెత్తి నోరు మొత్తుకున్న మాట విన్నారా? ఇప్పుడు అనుభవించండి రా. మీకు చదువు లేకపోబట్టాగా ఈయన గారు పెద్దగా చదువుకున్న సంబంధం చూసుకున్నాడు. బాబు, నేను మిమ్మల్ని పెళ్లికి పిలవటానికి వచ్చాను. మీరైనా రాగలిగితే సంతోషిస్తాను. వస్తాను. మావయ్య 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 మావయ్య, ముసలిది ఏదో కోపంగా మాట్లాడిందని నువ్వు కోపం చేసుకుంటావా? కన్న కొడుకు కదా అని ఏదో చిన్న మాట అంది. కన్న తల్లి కదా అని నేను పిలుద్దామని వచ్చాను. వచ్చినందుకు తగిన మర్యాద జరిగింది. ఇదిగా రా, వెళ్దాం. మావయ్య, నా మాట విను మావయ్య. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్య. బతిమాలంటే చంపేస్తా గాడిద. పోరా పో, రేపు నువ్వు చచ్చాక కారు బంగ్లా నీతో పాటు పట్టుకోదు గాని పోరా. చంపేస్తా నోరెత్తావంటే. చూడండిరా, ఇంత జరుగుతాండా అదేమి ఎరగని నంగనా చెల్లె అట్టా నిలబడిందో. తల్లండా పుట్టుడు పూలెట్టుకుని టింగురంగామంట వచ్చింది. ఏమే, నీ కూతురు కోసం నా కొడుకు నాకు కాకుండా చేస్తావా? నా కడుపులో చిచ్చు పెడతావా? నువ్వు బాగుపడతావంటే నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతే మీరు మట్టి కొట్టుకుని పోతారు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు మట్టి కొట్టుకుని పోతావు, మట్టి కొట్టుకుపోతారు. పొండిరా పొండి. ఆ కారులో వచ్చింది ఎవరమ్మా? తెలీదన్నయ్యా, ఎవరో చుట్టాలు కాబోలు. ముసలావిడ తిట్టిపోస్తోంది. సముద్రానికైనా ఆనకట్ట కట్టొచ్చేమో గాని ఆవిడ నోటికి మాత్రం అడ్డుకట్ట కట్టలేం. లోపలికి పోదమ్మా. ఆ దిక్కుమాల ఎదో పిలిచాడని తింగరదవల్లాగా మీరు పెళ్లికి వెళ్ళారంటే జాగ్రత్త. కాళ్ళు చేతులు ఎరగొట్టి అటక మీద పారేస్తా. ఎదవల్లారా, అర్థం అర్థం లేకుండా మాట్లాడకామమ్మా. ఉత్తరం వస్తే నువ్వు కన్నోడు వస్తున్నాడు అనుకున్నాం గాని ఉన్నోడు డబ్బుందన్న పొగరున్నోడు వస్తున్నాడని కలగన్నావా? ఏమిట్రా ఉండేది? ఆడి దగ్గర డబ్బుంటే 10 సార్లు తినమను, 100 సార్లు చెంబు పట్టుకు తిరగమను. ఎవడికి గొప్ప? వెండి పళ్ళులో తినే పిల్లకి బంగారు పళ్ళులో తినే మొగుండే వెతికి తెస్తారు. మనం ఇంకా సత్తు పళ్ళులోనే తింటున్నాం కదా అమ్మమ్మ, దానికి వాళ్ళేం చేస్తారు పాపం? రేయ్,
సత్తు పళ్ళాల్లో తిన్నా మన తిండి మనం తింటున్నావురా. ఆళ్లాగా ఎంగిలాకులు తినే ఊరకుక్కల్లే తెగ పలవలేదు. డబ్బు రాగానే మనిషి మారాడు, మాట మారింది. ఆడు బాగుపడతాడు అనుకున్నావా? ఆడు మట్టి కొట్టుకుపోతాడ్రా. ఆడి వంశం నాశనం అయిపోద్ది. ఆశపడింది అందలేదని బాధగానే ఉంటుంది, కానీ అందుకోసం వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడం తప్పు కదూ. కవిత ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలమ్మమ్మ. రే, మన ఓనర్ గారు అబ్బాయి పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? మన చిన్నోడు పెద్దోడు మరదలేరా? పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటలేదయ్యా. అక్కడ పెళ్లి పనులు చూడడానికి కొందరు మనుషులు కావాలి. ఏం చేద్దాం అంటావు? దానికేమండయ్యా, ఆ ఊళ్ళోనే కొంతమందిని కూలికి పంపిస్తే సరి. తన ఒళ్ళు కాకపోతే తాటి మట్టకి ఎదురు డేకమన్నట్ట. నీ సొమ్ము కాదుగా, నువ్వేమైనా చెప్తావు. అనవసరంగా కూలీలకు డబ్బు ఖర్చు ఎందుకు? మన ఫ్యాక్టరీలో ఉన్న సోంబేర్లు ఓ 10 మందిని వ్యాన్ ఎక్కించు. అదిగో ఆ తిండిపోతులు ఇద్దరిని కూడా ఎక్కించు. వాళ్ళు వెళ్ళనంటారేమోనండి అయ్యా. వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పు. అలాగేనండి అయ్యా. అరే చిన్నోడా, యారా పెద్దోడా, పెళ్లికి వెళ్తే అమ్మమ్మ తంతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం ఊడిపోతుంది. ఏది దారి? దారి రహదారేరా. పెళ్లి కూతురు తరఫున పెళ్లికి వెళ్ళొద్దని అమ్మమ్మ. అవును, మనం వెళుతుంది పెళ్లి కొడుకుని తరఫున కదా, తప్పు లేదు కదా. అవును కదా. యా అమ్మా, 100 మైళ్ళు బుట్ట బస్సులో వచ్చేసరికి ఒళ్ళు వాచిపోయింది. ఆ వాచిపడం సరేరా, మంచి తిండి దొరక ముందు మొహం వాచిపోయింది. జానమిత్రుల బస్సు, అందులో 25 మందిని వంట బస్తాలు కుక్కాడు. వేళ్ళలో కాక మిమ్మల్ని విమానంలో తెస్తారటే మొహలుడు మొహాలు. చాలా ఎవరుకోయా, ఇదేనా కళ్యాణ మండపం అంటే? ఏమీ తెలియదు పల్లెటూరు గుడ్లకి. ఇది కళ్యాణ మండపం కదయ్యా, పెళ్లి కూతురు ఇల్లు. ఎరా చిన్నోడా, ఇంత పెద్ద బంగళాలో సుఖంగా పెరిగిన కవితను తీసుకొచ్చి మన జానెడు కొంపలో పడేయాలనుకోవడం అన్యాయం కదరా. యా, ఇదంతా ముసల్దాన్ ఆలోచన, బుద్ధి లేని ఆలోచన. కరెక్ట్. ఏయ్, కళ్యాణ మండపంలో సామాన్లు దించాలి, అక్కడే దారిట కనుకురండి. మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్య, మావయ్య, అత్తయ్యో, అత్తయ్యో, మావయ్య, అత్తయ్య, మావయ్య. ఏమిటమ్మా, ఎక్కడికా పరుగు? మన విలేజ్ నుంచి వాళ్ళిద్దరు వచ్చారు డాడీ. ఇద్దరు అంటే పెద్దోడు చిన్నోడునా? అవును డాడీ. దానికి నువ్వెందుకు వెళ్ళటం? వాచ్మ్యాన్ సార్, గేట్ తీసి వాళ్ళిద్దరు లోపలికి పంపించు. రండిరా, అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. మా అమ్మ పెళ్లికి నేను రాను, మిమ్మల్ని పంపించను అంది. ఇప్పుడు మనసు మార్చుకొని పంపించినట్టుంది, అవునా? మేము పెళ్లికి రాలేదు మావయ్య. కవితను చేసుకోబోతున్న పెళ్లి కొడుకు మా యజమాని గారి అబ్బాయి. పెళ్లి పనులు చూడటానికి కొంతమంది పని వాళ్ళని పంపించారు, వాళ్లలో మేము కూడా ఉన్నాం. కళ్యాణ మండపానికి దారి తెలియలేదు, డ్రైవర్ అడిగి రమ్మంటేను లోపలికి వచ్చాం. సరే, మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటారు, మీరిద్దరు ఇక్కడే ఉండండి. వద్దు మావయ్య, పని వాళ్ళ వచ్చాం, పని వాళ్ళతోనే ఉండిపోతాం, పని వాళ్ళలాగానే వెళ్ళిపోతాం. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మావయ్య. అంటే మీకు బంధుత్వం కంటే ఉద్యోగమే ముఖ్యం అన్నమాట. ఈ రోజుల్లో బంధుత్వాల గురించి ఎవరు పెద్దగా పట్టించుకుంటున్నారులే మావయ్య. ఏమయ్యా, తెల్లారిసరి పనులన్నీ పూర్తవుతాయా? అయిపోతాయండి. ఎండలేవి రే, అది అంటలా తీసుకురా. ఏమ్మా, బాగున్నాయా?
తీసుకో కవిత. ఇవి మీ గ్లాసులు, ఇది మీ కాఫీ. ఇదైనా తాగు. డాడీ, 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 డాడీ. నా కత్తేది, నా గుర్రం ఏది? కత్తేవి డాడీ? కలవరిస్తున్నావా ఏమిటి? ఆ? యుద్ధం చేస్తున్నట్టుగా కల వచ్చిందిరా. యుద్ధం అలాగే ఉందిలేండి. కత్తిద్దాలు చేసిన కాలంలో వాడిన కార్లే మనం వాడుతున్నాం. ఆడపిల్లి వారి కార్లు చూడండి, లేటెస్ట్ గా ఎంత బాగున్నాయో. ఒరే మురళి, పెళ్ళాము కారు ఎప్పుడు పాత మోడల్లో ఉంటేనే బాగుంటుందిరా. పదా. అయ్యగారు మగ పెళ్లి వారు వచ్చారండి. రండి రండి బావగారు, నమస్కారం. నమస్కారం అండి. ఇంత దూరం ఈ కారులో వచ్చారా, ఫ్లైట్ లో రాకుండా? నాకు విమానం అంటే భయం అండి. అది ఎక్కడం కాదు కదా, పైన విమానం వెళ్తుంటే కనీసం కింద నడవను కూడా నడవను. ఎందుకంటే విమానం కిటికీలోంచి బయటకు ఎవడైనా తుప్పుకుని ఉమ్మేస్తారేమో భయం. ఒరే దండగ వెళ్ళారా, ఇలా దండలు పట్టుకు తిరగమని మిమ్మల్ని పంపించింది. వెళ్ళి పెట్టే బెడ దించండి, వెళ్ళండి. ఆగండి, అదేమిటి బావగారు, మా ఊరు వచ్చి మీ మనుషులు పనిచేయటం ఏమిటి? మా మనుషులు ఉన్నారు ఇక్కడ. అరే ఆ సూట్ కేసులు పెట్టండి. అది కాదు బావగారు, మీకు ఏ విధమైన శ్రమ కలగకూడదనే ముందుగా మా మనుషులు ఇక్కడికి పంపించాను, వెళ్ళండి. అలాంటిది ఏమీ లేదండి, మా మనుషులు ఉన్నారని చూసుకోవడానికి. కాదండి, మా మనుషులు చూస్తారండి. మా మనుషులు ఉన్నారంటుంటే. అబ్బా, మా మనుషులు చూస్తారండి. అయ్యో, మా మనుషులు. డాడీ వాళ్ళ మనుషులే, వాళ్ళ పనులే చూడండివ్వండి. మీరు వెళ్ళండి. శభాష్ కోళ్ళ. చూసారా బావగారు, మేమే గెలిచాం. కాదు, మేమే గెలిచాం. అదేలాగా? వాళ్ళు మీకు పని వాళ్ళు, మాకు అయిన వాళ్ళు. అంటే వాళ్ళిద్దరూ మా బంధువులు. రే, కవిత మనల్ని బంధువులని చెబుతుందిరా. ఒరే మొద్దు, బంధువులు అంటే జీతం బత్యం లేని పనివాళ్ళు అని అర్థం. పంజుడు